ఎవరయ్యా మీరు? ఏం చేస్తున్నారు ఇక్కడ? మిమ్మల్ని అడుగుతుంటే సమాధానం చెప్పలేంట్రా? మాట్లాడరేంట్రా? ఏం కావాలరా మీకు? నమ్మకం. నమ్మకం. రైతుగా ఉంటే బతికుంటాడని నమ్మకం, బాగుంటాడని నమ్మకం. ఇప్పుడు దాకా నాయకులను చూసి మోసపోయాం, మీలాంటి అధికారుల మాటలు విని విసిగిపోయాం, నష్టపోయాం. మా అక్క సార్ వర్షాలు పడక, నీరు లేక, పంటలు పండక, పంట మీద చేసిన అప్పు తీర్చలేక, ఎకరన్నర భూమి పండించలేక, పొలంలో పురుగుల మందు తాగి చచ్చిపోయింది సార్. ఇద్దరు ఆడపిల్లలు అనాథలయ్యారు సార్. వాళ్ళ కుటుంబం రోడ్డు పడ్డది. ఇలా మా అక్క ఒకదాయే కాదు సార్, మా ఊర్లో చాలా మంది రైతులు చచ్చిపోతున్నారు సార్. పురుగుల మందులు తాగేసి చెట్లకు ఉరేసుకొని కరెంటు తీగలు పట్టుకొని చచ్చిపోతున్నారు సార్. నదులో నీళ్ళన్నీ సముద్రంలో కలిసిపోయినట్టుగా సార్ మా ఊర్లో రైతుల ప్రాణాలన్నీ గాలిలో కలిసిపోతున్నాయి సార్. మా నాన్న పుట్టి 55 సంవత్సరాలు అవుతుంది సార్. ఇప్పటిదాకా ఎకరా పండే వరి పంట చూడలేపాడు సార్. నేను పుట్టి 25 సంవత్సరాలు అవుతుంది సార్. 10 సెంట్లైనా పచ్చటి పైరు చూడలేదు సార్. బిడ్డకు జన్మనివ్వడానికి తల్లి ఎంత కష్టపడుతుందో ఈ నేలను పండించడానికి రైతు అంతే కష్టపడతాడు సార్. అందరూ పండగలు చేసుకుంటారు సార్, కానీ పచ్చట పంట ఎప్పుడైతే చూస్తాడో రైతుకు అప్పుడే పండగ సార్. ఆ పండగ మాకెప్పుడు సార్? మాకెప్పుడు సార్? అన్నదాత సుఖీభావ అంటారు. అన్నం పెట్టే రైతు ఎప్పుడు సార్ సుఖంగా ఉన్నాడు? ఒక బట్టల షాప్ ఓనర్ ఇంకో బట్టల షాప్లోకి వెళ్ళడానికి ఆలోచిస్తాడు సార్, కానీ పంట పండించే రైతు అన్న కిలో బియ్యం కోసం రేషన్ షాప్ దగ్గర పడి కాపులు కాస్తాడు సార్. నేలను నమ్ముకునేవాడు బాగుపడుతున్నాడు, నేలను నమ్ముకునే రైతు నేలలోనే కలిసిపోతున్నాడు సార్. పొద్దున్న లెగిస్తే అందరూ సూర్యుని చూడలేదు సార్, రైతులు ఆత్మహత్యలు చూస్తున్నారు సార్. మీరు ఇలాగే రైతులను చిన్న చూపు చూస్తే ఒకప్పుడు రాముడు ఉండేవాడని, ఒకప్పుడు కృష్ణుడు ఉండేవాడని, ఒకప్పుడు రైతు ఉండేవాడని పుస్తకాలు చదువుకోవాల్సి వస్తుంది సార్. పుస్తకాలు చదువుకోవాల్సి వస్తుంది. మేము సత్యాక మీ ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బు మాకు వద్దు సార్. మేము బ్రతకడానికి కాస్త నీళ్ళు కల్పించండి. తాగడానికి నీళ్ళు లేకపోయినా రైతు బతుకుతాడేమో కానీ పంట సాగు చేయడానికి నీళ్ళు లేకపోతే రైతు బతకడు సార్, చచ్చిపోతాడు. నిధులు తెప్పించండి సార్, నీళ్ళు రప్పించండి సార్, రైతుకి న్యాయం చేయండి సార్, వ్యవసాయానికి సాయం చేయండి సార్. మీకు దండం పెడతాము, దండం పెడతాము. మీ బాధ నాకు అర్థమైంది. గవర్నమెంట్తో మాట్లాడి మీ అందరికీ న్యాయం జరిగేలా నేను చూస్తాను శంకర్. ఆ పూచి నాది. దయచేసి నా మాట నమ్మండి ప్లీజ్. మంచిది సార్, అర్థం చేసుకోండి. శంకర్, నీకు పోలీస్ జాబ్ రాకూడదని ఆ రోజు నువ్వు ఫిజికల్ టెస్ట్లో పాస్ అయినా కూడా ఎవరో నువ్వు రిజెక్ట్ అయ్యేలా చేశారు. నా వంక చూస్తావేంటి? సత్య ప్రమాణంగా నాకు తెలియదు శంకర్, నిజంగా నాకు తెలియదు సార్. అయినా మళ్ళీ పచ్చటవ్వలే ఎవరా వాళ్ళ ధరనేటి చూడు. అలాగే అలాగే. తప్పుకోరా రేయ్, తప్పుకోరా. పెద్దోడిని పట్టుకుని రా అంటావేంట్రా? చిన్నోడిని పట్టుకుని రా అంటావేంట్రా? రేయ్, నీకు అర్థం కావట్లేదురా. ఆడు ముండుడే, అది ముండిదే. వాళ్ళిద్దరి మధ్య మనం ఎండలో ఎందుకు చెప్పు? మన ఇద్దరం కాంప్రమైజ్ అయిపోతాం, సరేనా? అవునరా, మనం కూడా బలైపోతాం. సీరియస్గా ఎట్రా జరిపోతావు వాళ్ళ ఆర్డర్ ఏంటి? అవునా? నువ్వు కానీ స్పందించలేదనుకో 4 తలకాయలు రాలిపోతాయి. త్వరగా స్పందించరా బాబు. అయిపోతాట్రా, నువ్వు వెళ్ళి జీబులోకి వచ్చే హాని చూసుకుంటా.